అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికి నమస్కారం. సోదరులకు ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ చెప్పిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం మనిషిలాగా పుట్టిన తర్వాత మనిషిలాగా జీవించాలనేదే నా జీవిత ఆశయం. రామ్లో రహీంని, రహీంలో యేసుని మనమందరం కూడా ఏ రోజు చూస్తామో ఆ రోజు మనం సంతోషంగా సుఖశాంతులతో బ్రతుకుతాము. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితకాలం చాలా చిన్నది. ఆ ఉన్న చిన్న జీవితకాలంలో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బ్రతకాలనేదే నా ధ్యేయం, నా యాంబిషన్. నేను చేసే ప్రతి కార్యక్రమంలో, మంచి కార్యక్రమంలో నాకు సహకారాలు అందిస్తూ నాకు వెన్నుతోడుగా నడుస్తున్న సోదరులకు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా నేను చేసే పోస్టులను పెట్టినప్పుడు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నారు. నన్ను వ్యతిరేకించి ముందర నేను ఏ ఉద్దేశంతో, ఎందుకోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, నేను సమాజంలో అందరినీ ఎందుకు కలపాలనుకుంటున్నాను అనేది ఒక్కసారి ఆలోచించి నన్ను వ్యతిరేకించండి, లేదా వీలైతే నన్ను సహకరించండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ దేశం మనది, ఈ గడ్డ మీద పుట్టిన మేమందరం కూడా ఈ తల్లి బిడ్డలము. ఈ తల్లి బిడ్డల లాగా పుట్టిన మేమందరం కూడా తల్లి యొక్క రుణాన్ని తీర్చాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మేము ప్రేమించాలా. అప్పుడే నా దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, మేమందరం కూడా సంతోషంగా ఉంటాం. వన్స్ అగైన్ నన్ను బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా కలిసి కామెంట్ల రూపంలో ఎవరెవరైతే నాకు విషెస్ చెప్పినారో, చెప్పిన వాళ్ళకి, చెప్పని వాళ్ళకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ అల్లా, ఆ ప్రభు, ఆ ముక్కోటి దేవతల యొక్క చల్లని ఆశీస్సులు, దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. జై హింద్.